తాను ఏది నేర్చుకున్నాడో, దేనిచేత కీర్తివంతుడయ్యాడో, దేనిచేత అంతశక్తి పొందాడో అది లోకహితమునకు పనికి రావడానికి వెచ్చించాలి తప్ప ఎప్పుడూ కూడా స్వార్థ ప్రయోజనానికి దీన్ని వాడుకుందాం అనుకుంటే విద్య కన్నా ప్రమాదకరమైన ఆయుధం ఇంకొకటి లేదు. ఇళ్లల్లో రాత్రివేళ వచ్చి దొంగతనం చేసే వ్యక్తి ఎన్ని దొంగతనాలు చేసినా అన్ని మాటలు అంత జాగ్రత్తగానూ ఉండాలి. ఇన్ని సఫలీకృతంగా చేశాను కదండి, ఒక్క దొంగతనం ఏదో యథాలాపంగా చేస్తానంటే కుదరదు, వీపు పగిలిపోతుంది దొరికితే. పైగా ఒక ఇంట్లోనే దొంగతనం చేయగలడు, కానీ బాగా చదువుకున్న వ్యక్తి కంప్యూటర్ హ్యాకింగ్ లాంటివి చేయడం మొదలుపెట్టాడు అనుకోండి, అతని వల్ల మొత్తం సమాజం అంతా అతలాకుతలమైపోతుంది. అంత ప్రమాదకరమైనటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. చదువుకున్న వ్యక్తికి నైతిక విలువలు లేకపోతే ఆయన వలన సమాజానికి కలిగే ప్రమాదం కన్నా నిజానికి చదువుకోని వ్యక్తి దారి తప్పితే అతని వలన సమాజానికి ఏర్పడే ప్రమాదం తక్కువ. రెండు వైపులా పదునున్న కత్తి చదువు. ఎంత చదువుకుంటారో, చదువు వలన ఎంత శక్తిని పొందారో ఆ శక్తిని లోకహితం కోసం వాడడం రావాలి. అది ఒకరు కట్టరు, ఎవరు నిరంతరం మనల్ని పర్యవేక్షిస్తారు? మనని మనం కట్టుకోగలగాలి. అది క్రమశిక్షణ. సముద్రం ఎవరికి భయపడి తరంగములను ఒడ్డు వరకు మాత్రమే వచ్చి వెనక్కి వెళ్ళిపోతోంది. తలుచుకుంటే సముద్రం పొంగి ఊళ్ళు ముంచేయలేదా? ఒకప్పుడు దివిసీమ మిలిగిపోయిన సందర్భం, ఆ రోజుల్లో ఉన్నటువంటి పరిస్థితులు చదువుతుంటే ఎంత బాధేస్తుందో. అంత భయంకరమైనటువంటి ఉప్పెనొచ్చింది దివిసీమలో, అంత భయంకరమైన వరదొచ్చింది ఒకప్పుడు తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి జిల్లాల్లో. కానీ సముద్రం ఊరి మీదకి రాకుండా తనని తాను స్వచ్ఛందంగా కట్టడి చేసుకుని కేవలంగా తరంగాలు ఒడ్డుకి కొంచెం దూరం వచ్చి వెనక్కి వెళ్ళిపోతుంటాయి. వ్యక్తి కూడా తనని తాను స్వీయ క్రమశిక్షణతో కట్టుకోవాలి. నేను ఎప్పుడూ చెలియలి కట్ట దాటను, నా జీవితంలో నేను ఈ నియమములను ఉల్లంఘించను, ఈ నియమాలకు నేను కట్టుబడి ఉంటాను అన్న వ్యక్తి ఎవరో ఆయన మాత్రమే జీవితంలో కీర్తివంతుడై 10 మంది చేత కీర్తింపబడేవాడుగా నిలబడిపోతాడు. మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు ప్రపంచ ప్రఖ్యాతి వహించిన సాంకేతిక శాస్త్రజ్ఞుడు. ఆయన ఎక్కడికైనా సర్వే కోసమని వెళ్ళినప్పుడు, పరిశీలనం కోసమని వెళ్ళినప్పుడు ఆయనతో పాటుగా 2 కొవ్వొత్తులు ఉండేవి. ఆయన ఒకనకొకప్పుడు వెడుతూ ఒక పల్లెటూరులో ఒక ఇంట్లో బస చేశారు. పూర్వం అట్లా వెళ్ళినప్పుడు ఆ ఇళ్లల్లోనే బస చేస్తుండేవారు. ఆ ఇంట్లో బస చేస్తే అప్పటి వరకు పగలంతా తాను తిరిగి సేకరించిన వివరాలు, ప్రభుత్వ పక్షాన తాను పనిచేసినప్పుడు నమోదు చేసుకున్న గణాంకాలు, ఇవన్నీ సంచిలోంచి కొవ్వొత్తి తీసి వెలిగించి అక్కడ పెట్టి వ్రాసుకున్నారు. రాత్రి 8:30 ఇంకా పడుకోవడానికి వెళ్ళిపోతారు. ఇంకొక అరగంటలో పడుకుంటారనగా ఆ కొవ్వొత్తి నిధనం చేసి సంచిలోంచి ఇంకో కొవ్వొత్తి తీసి వెలిగించి కాసేపు భగవద్గీత చదువుతున్నారు. ఆ ఇంటి యజమాని అడిగాడు, ఆ కొవ్వొత్తిలోనే చదువుకోవచ్చు కదా, ఆ కొవ్వొత్తి నిధనం చేసి ఈ కొవ్వొత్తి వెలిగించారు ఎందుకు అని అడిగాడు. ఆయన అన్నారు, అది నాకు ప్రభుత్వం వారు రాత్రివేళ పని చేయడానికి ఇచ్చిన కొవ్వొత్తి, ప్రభుత్వ పని చేయడానికి ఆ కొవ్వొత్తి వెలిగించాను. ఇప్పుడు నేను వ్యక్తిగత ప్రయోజనం కోసం, నాకు ప్రశాంతత కోసం భగవద్గీత చదువుకుంటున్నాను. దానికి నేను ఈ కొవ్వొత్తి వాడుకోను, నా స్వంత కొవ్వొత్తి సంచిలో ఉంటుంది, అది వెలిగించి నేను భగవద్గీత చదువుకుంటానన్న. అంత క్రమశిక్షణతో ఎవరు చూడొచ్చారు? ఏ ప్రభుత్వ అధికారి చూస్తారు? ఏ మంత్రి చూస్తారు? మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు పల్లెటూరులో ఉన్నప్పుడు ఏ కొవ్వొత్తి వెలిగించి భగవద్గీత చదువుకున్నారో? స్వీయ క్రమశిక్షణ, తనకి తాను కట్టుబడ్డారు. ఏనుగు చూడండి, మావటి వాడికి వశం అయిపోతుంది, తనంత తాను వశం అయిపోయింది మావటికి. నిజానికి మావటి బక్కగా ఉంటాడు, తలుచుకుందంటే తొండానికి చుట్టి విజయవాడ కొండ మీదకి విసిరేస్తుంది, కానీ తనంత తాను కట్టుబడుతుంది. మావటి ఆ చేతిలో ఉన్న అంకుశం పట్టుకుని ముందు నడుస్తాడు, ఏనుగు కూడా వెడుతుంది. పెద్ద ఇనప గొలుసు ఉంటుంది, ఆ గొలుసుతో దాని కాలు కట్టాలి. వశపడిన ఏనుగు ఏం చేస్తుందంటే తన కాలు ముందుకు పెట్టి తొండంతో అంత బరువైన ఇనప గొలుసు ఎత్తడం మావటికి కష్టం అవుతుందని పైకెత్తి మావటికి ఇచ్చి తన కాలుకి కట్టేయమని ఇస్తుంది. కట్టేసిన తరువాత కట్టబడి తాను అట్లాగే ఉంటుంది.
తాను కట్టబడడానికి తన కాలు చాపి తాను కట్టబడడానికి ఇనప గొలుసుని తొండంతో పైకెత్తి మావటికిచ్చి మావటి చేత కాలుకి కట్టబడి తాను కట్టుయందు నిలబడిపోయిన ఏనుగులా ఎవరు స్వీయ క్రమశిక్షణతో తనని తాను కట్టుకుంటాడో వాడు నైతిక విలువల చేత మహాత్ముడు. తప్ప 24 గంటలు మనిషిని పరిశీలించడం, ఒక స్థానాన్ని చదువుకున్నవాడు కదా అని తీసుకెళ్లి కూర్చోపెడితే అధికార దుర్వినియోగం, బంధుప్రీతి, ఆశ్రిత పక్షపాతం, లంచగొండితనం ఇటువంటివి లేకుండా చూడడం ఎవరికి మాత్రం సాధ్యమవుతుంది? కంచే చేనుని మేస్తే ఎవరు మాత్రం చూడగలరు? నైతిక విలువలు కలిగినటువంటి వ్యక్తులకు పుట్టినిల్లు భారతదేశం.